ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు ప్రభు పేరట అందరికీ మనస్పూర్వకంగా వందనములు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుని యొక్క వాగ్దానము ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయము 3వ వచనము. నాకు మొర్రపెట్టుము, నేను నీకు ఉత్తరమిచ్చేదను. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించిన అద్భుతమైన వాగ్దానాన్ని ధ్యానించుకుందాము. సర్వశక్తి గల దేవుడు అంటున్నాడు, నాకు మొర్రపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇస్తాను అంటున్నాడు. ప్రార్థన చేస్తే జవాబిస్తాను అంటున్నాడు. మన యొక్క అవసరతను తెలియజేసినట్లయితే దేవుడు మన యొక్క అవసరతను తీరుస్తాడు. వాగ్దానాన్ని బట్టి ప్రార్థించినట్లయితే ఎన్నో అద్భుత కార్యాలు మనం చూడగలం. అడుగుడి మీకు ఇయ్యబడునని దేవుడు సెలవిస్తున్నాడు. అడుగు ప్రతివానికి ఆయన ఇస్తాడు. సహోదరి సహోదరుడా, బైబిల్లోని యెహోవా దేవునికి మనం ప్రార్థన చేస్తున్నామంటే సకల విశ్వాన్ని సృష్టించిన వానికి ప్రార్థన చేస్తున్నాము. ఇర్మియాలాగా నమ్మకంతో నిండిన యథార్థ హృదయములో నుండి వచ్చిన ప్రార్థన ఆయన చెవులకు చేరుతుంది. అద్భుతమైన జవాబులు వస్తాయి. మత్తయి సువార్త 7వ అధ్యాయము 7వ వచనం. అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. అడుగు ప్రతివాడును పొందును, వెదకువానికి దొరుకును, తట్టువానికి తీయబడును. మీలో ఏ మనుష్యుడైనా తన కుమారుడు తన్ను రొట్టెను అడిగిన ఎడల వానికి రాతినిచ్చున, చేపను అడిగిన ఎడల పామునిచ్చున. మీరు చెడ్డవారయుండియు మీ పిల్లలకు మంచి ఈవులనియ్యనెరిగి ఉండగా పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగువారికి అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి ఈవులనిచ్చును. దేవుని పిల్లలకు యేసు ఈ యొక్క గొప్ప వాగ్దానాలు ఇస్తున్నాడు. మనం ఎలాంటి మంచి వాటి కోసం అడగాలో వెతకాలో ఇక్కడ చెప్తున్న సందర్భానికి సంబంధించినవే ఈ వాగ్దానాలు. అందువల్ల మనం ప్రార్థన కూడా దానంతటికి అనుగుణంగానే ఉండాలి. ఆత్మ వలన ప్రతి సమయమునందును ప్రతి విధమైన ప్రార్థన విజ్ఞాపన చేయుచు ఆ విషయమైన సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పరిపూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకువగా ఉండుడి. యెషయా గ్రంథము 30వ అధ్యాయము 19వ వచనం. సియోను ప్రజలారా, జెరూసలేము నివాసులారా, అప్పటి నుంచి మీరు ఏ మాత్రము కన్నీళ్లు విడువరు. మీరు సహాయం కోసం మొర్ర పెట్టడంతోనే ఆయన విని మీ మీద దయ చూపి తీరుతాడు. మీ ప్రార్థన వినగానే మీకు జవాబు ఇస్తాడు. యెషయా గ్రంథము 65వ అధ్యాయము 24వ వచనం. వారు ప్రార్థన చేయకముందు నేను వారికి జవాబు ఇస్తాను. వారు విన్నపం చేస్తూ ఉండగానే నేను ప్రార్థన వింటాను. చెప్పబడిన వాక్యము దేవుడు మనందరి జీవితాల్లో దీవించి ఆశీర్వదించునుగాక. వాక్యమును బట్టి ప్రార్థించుకుందుము. పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని వేలాది దూతల చేత కొనియాడబడుచున్న దేవా, ప్రేమాస్వరూపి, నీకు వేలాది స్తోత్రాలు వందనములు తెలియజేస్తున్నాము. నాకు మొర్రపెట్టుము, నీకు ఉత్తరం ఇస్తాను అని చెప్పిన దేవా, నీకు వేలాది స్తోత్రములు వందనములు. మీ యొక్క వాగ్దానాల ద్వారా మాతో ప్రతిరోజు మాట్లాడుచున్న అమూల్యమైన మాటలను బట్టి, ఆదరణ మాటలను బట్టి వందనములు తెలియజేస్తున్నాము. ఎందరైతే బిడ్డలు ఏ సమస్యల్లో ఉన్నారో, ఇరుకుల్లో ఉన్నారో, ఇబ్బందుల్లో ఉన్నారో, మీరే వారి సమస్యల నుండి విడుదల దయచేయండి. వారి యొక్క ప్రతి అవసరతను తీర్చండి. నీ కృపచేత ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి. నమ్ముతుండగా, విశ్వసిస్తుండగా అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు చేయండి. ఆర్థిక సమస్యల నుంచి విడుదల దయచేయండి. చిన్న బిడ్డల గురించి ప్రార్థించుచున్నాము. వారు స్కూల్కి వెళ్తున్నప్పుడు వస్తున్నప్పుడు తండ్రి, మీ దయాహస్తములతో వారిని కాపాడండి. మంచి క్రమశిక్షణ, చదువు, ఆరోగ్యము వారికి అనుగ్రహించండి. కాలేజీకి వెళ్ళే బిడ్డల గురించి ప్రార్థించుచున్నాము. మంచి క్రమశిక్షణ, చదువు, ఆరోగ్యము వారికి అనుగ్రహించండి. జాబు ప్రయత్నంలో ఉన్న వారి గురించి ప్రార్థించుచున్నాము. మంచి ఉద్యోగము వారికి అనుగ్రహించండి. సంతానము లేని వారి గురించి ప్రార్థించుచున్నాము. ఆ కుటుంబంలో బిడ్డలను అనుగ్రహించండి, సంతానము అనుగ్రహించండి. అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు చేయండి. అనారోగ్యంతో ఉన్న వారి గురించి ప్రార్థించుచున్నాము. వారికి ఉన్న ప్రతి అనారోగ్యాన్ని తీసివేయండి, బాగు చేయండి. మంచి ఆరోగ్యము కలిగించండి. ప్రతి విధమైన వ్యాధులు స్వస్థపరచండి. మంచి ఆరోగ్యము అనుగ్రహించి కుటుంబాలని కాపాడండి.
ఈ వాక్యం చూస్తున్న బిడ్డలందరినీ ఆశీర్వదించండి. ఈ యొక్క ప్రార్థనలో ఏకీభవించిన బిడ్డలందరినీ ఆశీర్వదించండి. కుటుంబాలను ఆశీర్వదించండి, కాపాడండి. శాంతి, సమాధానము, నెమ్మది అనుగ్రహించి అన్నిటిలో విజయము దయచేయండి. ప్రతి కుటుంబంలో ఉన్న వారి యొక్క అవసరతలను తీర్చండి. పెద్దవారిని, చిన్నవారిని ఆశీర్వదించండి, కాపాడండి, దీవించండి. మా ప్రార్థన విన్నందుకు వేలాది స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. యేసుక్రీస్తు ప్రభు పేరట అడుగుచున్నాను తండ్రి, ఆమెన్. ఈ యొక్క వాక్యములు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. దేవుని సేవలో పాలిభాగస్తులు అవ్వండి. మీకు అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను.